మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు నచ్చినట్టు కలర్స్ అయితేనేమి, మాకు నచ్చిన డిజైన్ అయితేనేమి, కబోర్డ్స్ అయితేనేమి, వాల్స్ అయితేనేమి, టైల్స్ అయితేనేమి అన్ని బాగా ఇచ్చారు. సో కంప్లీట్ హోమ్ టూర్ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే మనం క్లయింట్ తో కూడా ఒకసారి మాట్లాడదాము. వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఉన్న డౌట్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ రివ్యూ కూడా ఒకసారి కనుక్కుందాము. హాయ్ మ్యామ్. సో మ్యామ్ మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా, భార్గవ్ సార్ అయితే మనల్ని రీచ్ అవుట్ అయ్యారని చెప్పేసి. సో భార్గవ్ సార్ వల్ల మదర్ అన్నమాట. సో వాళ్ళ కోసమే సార్ అయితే ఈ డ్రీమ్ హోమ్ అనేది క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మ్యామ్ తో వాళ్ళ మాటల్లో ఒకసారి అయితే తెలుసుకుందాం ఎలా ఉంది అంతా. మా పిల్లలు భార్గవ్ వాళ్ళు ఈ ఇంటికి ఇంటీరియర్ ఎలా చేపించాలి ఏంటి అనే ఆలోచన మీద అనేక రకాల యూట్యూబ్ లో రివ్యూస్ చూసి ఆఖరికి ఈ కాసా వాళ్ళది నచ్చి ఈ మనీషా రివ్యూస్ అవన్నీ చూసి నచ్చి దాని మీద వీళ్ళని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి నిదానంగా వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళని తీసుకొచ్చి ఇదంతా చూపిస్తే వీళ్ళు కొన్ని డిజైన్స్ అవన్నీ ఇచ్చారు. యాక్చువల్ గా ఫస్ట్ లో మేమైతే విజయవాడ వదిలేసి హైదరాబాద్ వాళ్ళతో చేయించుకోవాలి అనేటట్టుగా ఒక ఫీలింగ్ లో ఉన్నాం. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం మేము మాట్లాడి ఎన్ని చేశాక ఆ ఫీలింగ్ అనేది మాకు పోయింది. అలా అక్కడ వాళ్ళు చేసినవి చేసి మనీషా అయితేనేమి, వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ అయితేనేమి మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. దాని మీద ఇంకా మా పిల్లలు వీళ్ళతోటి కంటిన్యూ అయ్యి ఇంటీరియర్ మొదలు పెట్టారు. పెయింట్స్ ఏంటి, డిజైన్ ఏంటి, కలర్స్ ఏంటి అనేది మొత్తం వాళ్ళ మీదే, వాళ్ళ టేస్ట్ మీద, వాళ్ళ యొక్క దీని మీదే చేసిన దాని మీద చూస్తే చాలా బాగా వచ్చింది అనమాట. ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజంగా చెప్పాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. భార్గవ్ సార్ ఫస్ట్ మీకు హైదరాబాద్ వాళ్ళతో వెళ్దాము అన్నప్పుడు మీ రియాక్షన్? భయపడ్డా, ఇదేంటి వీడు హైదరాబాద్ వెళ్ళిపోదాం హైదరాబాద్ చాలా చాలా ఉన్నాయి కదా అని వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఇవన్నీ చేస్తే అసలే భార్గవ్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఒప్పుకోలేదమ్మా, ఇష్టపడలా. కాదు కాసాకే వెళ్ళాలి, వాళ్ళ రివ్యూస్ చూశాను చాలా బాగున్నాయి అంతే. మరి అదొకటే ఇంకా భార్గవ్ ఏంటి, హారికదేంటి, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. మా పిల్లలు, మా పెద్దవాడు కూడా అదే, అమ్మా దానికే వాడికి నచ్చింది కదా దానికే వెళ్దాం అని దాని మీదే ఉన్నారు. ఇంకా మేము తిప్పి ఇంకా అడిగారు చెప్పి ఇంకా అట్లాగే కంటిన్యూ అయ్యాము. కానీ భయపడినందుకు, బాబు తీసుకున్నందుకు, సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆల్రెడీ సిమెంట్ హౌస్ వెళ్ళారు కదా, ఇలా అవుట్పుట్ వస్తుంది అంటే ఫస్ట్ సార్ భయపడ్డారు అంటే నాకు ఫ్యాన్సీగా రావాలి అని చెప్పేసి. సిమెంట్ షెల్ఫ్స్ లో కూడా ఇలాంటి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నేను అనుకోలే. ఈ సిమెంట్ వేపించేశారు మా సారు, ఏంటి ఇలాగే ఇచ్చేసారు, వీళ్ళు చూస్తేనేమో ఇలా ఉంది ఎలా వస్తుందా అని చెప్పి భయపడ్డాను. కానీ బాగా వచ్చింది. కంప్లీట్ హోమ్ లో మీకు ఫేవరెట్ స్పాట్? నాకు చాలా బాగా వచ్చేసింది అన్నది రెండే రెండు. ఒకటేమో డైనింగ్ ప్లేస్, ఇంకోటి దేవుడి గది. ఓకే. సో దేవుడి గది చాలా హైలైట్. సో మీ కీస్ కూడా మంచిగా సెటిల్ అయింది. ఆల్మోస్ట్ 80 years బ్యాక్. అవునమ్మా, ఎప్పుడో మా తాతయ్య కాలంలో ఇది, అది అలాగ కంటిన్యూ మాతో పాటు వస్తుంది. పూజ గదిలో కూడా మంచిగా హైలైట్. అవును, చాలా బాగా హైలైట్ అయింది, చాలా బాగా. సో ఫైనల్లీ మీరైతే సాటిస్ఫై అయ్యాము. సో హైదరాబాద్ ఏదో మేము మిమ్మల్ని ఇసిగిచ్చి అది కాదు ఇది కాదు అది అన్నా సరే, మీరు అది కాదు మేడం ఇది అని చెప్పుకొని వచ్చి నిదానంగా కంప్లీట్ చేశారు మొత్తానికి. కంప్లీట్ అయ్యింది. సో కంప్లీట్ విజయవాడలో మేము ఇంకా స్టార్ట్ చెయ్యొచ్చమ్మా. ఎవరైనా వచ్చినా మా ఒపీనియన్ మేము చెప్తాం, అందులో ఇదేం లేదు, ఉన్నట్టు చెప్తాం అన్నమాట. కొన్ని మీరు కానీ కూడా ఇదేంటి అంటే దానికి మీరు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. అదా కాదు ఇది చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇచ్చారు మీరు. అది ఇప్పుడు ఆ టైల్స్ ఇక్కడ దొరకట్లేదు అంటే మీరే హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి పెట్టారు కదా, అలా కొన్ని చేసి పెట్టారు. పిల్లలు ఇక్కడ లేకపోవడం వల్ల కూడా కొన్ని మీరు చేయగలిగిన బట్టి మాకు కంప్లీట్ అయింది. సో ఇంటీరియర్ లో మేము ఎంత డిజైన్ వైజ్ తిరిగామో మాకు డబల్ తిరిగారు మేడం కూడా. సో ఆల్మోస్ట్ ఇంటీరియర్ డిజైనర్ మేడం కూడా అన్ని సెలెక్షన్ లో కానీ అన్ని చేశారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేసి మీ హోమ్‌లో మా ఫేవరెట్ స్పాట్స్ ఏవో చెప్పాం కదా! మీ ఫేవరెట్ స్పాట్స్ కూడా ఏవుంటాయో ఒకసారి కమెంట్ చేయండి. సో, మీ హోమ్ కూడా ఇంటీరియర్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా మా నంబర్స్‌ని రీచ్ ఔట్ అయితే అయిపోయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.